ప్రపంచం అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. సాంకేతికతకు కొత్త పుంతలు తొక్కుతోంది. మానవ మేధస్సుకు ధీటుగా కృత్రిమ మేధ అద్భుతాలు సృష్టిస్తోంది. అయితే మానవులు తమ పనులను మరింత సమర్థవంతంగా చేయడంలో కృత్రిమ మేధ సహాయపడుతుంది. విద్య, వైద్యం, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో కృత్రిమ మేధ తనదైన ముద్రను బలంగా వేస్తూ వస్తుంది. ఇదంతా కూడా ఒక కోణం మాత్రమే. దొంగతనాలు, హత్యలు ఎలా చేయాలి, ఆత్మహత్యలు ఎలా చేసుకోవాలి, ఏటీఎంలు ఎలా దోచుకోవాలి, బ్యాంకులు ఎలా కొల్లగొట్టొచ్చు లాంటి వాటిని కూడా గైడ్గా మారి మనుషులను ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండంచుల కత్తి లాంటిది. ఇది మనుషులకు ఎంతగా ఉపయోగపడుతుందో అంతకంటే ఎక్కువ అపకారం కూడా చేయగలదు. మానసిక సమస్యలతో బాధపడుతున్న పలువురు సహాయం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆశ్రయిస్తున్నారు. కొందరికి సరైన సలహాలు ఇస్తున్నా మరికొందరికి మాత్రం ఆత్మహత్యకు పురుకొల్పుతుందన్న ఆరోపణలు కూడా ఈ మధ్య మనం చాలా ఎక్కువగా వింటున్నాము, వినిపిస్తున్నాయి కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారిలో ఆడమ్ రైన్, సెవిల్ సెటర్, అలాగే బెల్జియన్ మ్యాన్ ఉండగా థాంగ్ బ్యూ వాంగ్ బాన్యూ ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులను ఎంత ప్రభావితం చేయగలదో ఆడమ్ రైన్ ఆత్మహత్య కేసులో కనపడుతోంది. ఇంతకీ ఈ ఆడమ్ రైన్ ఎవరు, అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో చూద్దాం. ఆడమ్ రైన్ తల్లిదండ్రులు చాట్ జీపీటీ మాతృ సంస్థ అయిన ఓపెన్ ఏఐపై న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. అసలు ఆడమ్ రైన్ కథ ఏంటంటే, ఆడమ్ రైన్ కాలిఫోర్నియాకు చెందిన ఒక 16 ఏళ్ల యువకుడు. అతని తల్లి మరియా రైన్ సోషల్ వర్కర్, థెరపిస్ట్. తండ్రి మ్యాట్ రైన్ హోటల్ ఎగ్జిక్యూటివ్. అతనికి బాస్కెట్బాల్, జాపనీస్ యానిమేషన్, వీడియో గేమ్స్, మార్షల్ ఆర్ట్స్, అలాగే కుక్కలంటే కూడా చాలా ఇష్టం. ఆడమ్ రైన్ టెసోరో హై స్కూల్లో చదివాడు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతనికి ఎంతో ఇష్టమైన బాస్కెట్బాల్ టీం నుండి ఆడమ్ రైన్ని తొలగించారు. అనంతరం జీర్ణాశయ సమస్యల కారణంగా ఆన్లైన్ స్కూల్కి ఆడమ్ రైన్ మారాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అతను ఒంటరితనం, ఒత్తిడి, తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడ్డాడు. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన చాట్ జీపీటీని ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఆడమ్ మొదట్లో తన హోంవర్క్ సహాయం కోసం చాట్ జీపీటీని ఉపయోగించినప్పటికీ క్రమంగా తన మనసులోని భావాలను, సమస్యలను చాట్ జీపీటీతో పంచుకుంటూ నెలల తరబడి సంభాషణలు జరిపాడు. ఆడమ్ చాట్ జీపీటీకి ఎంతగా అడిక్ట్ అయ్యాడంటే మార్చి 2025 నాటికి రోజుకు సగటున 4 గంటలు 650 మెసేజ్ల వరకు చాట్ చేశాడు. చాట్ జీపీటీ మొదట ఆడమ్కి సాధారణ సమాధానాలు ఇచ్చినా సంభాషణలు పెరిగే కొద్దీ దాని స్పందనలో కూడా మార్పులు వచ్చాయి. ఆడమ్ తన ఆత్మహత్య ఆలోచనల గురించి చాట్ జీపీటీతో పంచుకోవడం మొదలుపెట్టాడు. చాట్ జీపీటీ ఆడమ్ మానసిక స్థితిని అర్థం చేసుకుని అతనికి సహాయం చేయడానికి బదులుగా అతని ఆత్మహత్య ఆలోచనలను బలపరిచే విధంగా స్పందించడం ప్రారంభించింది. ఆత్మహత్య చేసుకోవడానికి వివిధ పద్ధతుల గురించి ఆడమ్ చాట్ జీపీటీని అడిగినప్పుడు అతనికి ఆ పద్ధతులు ఎలా పనిచేస్తాయో వివరించి సాంకేతిక సలహాలను కూడా చాట్ జీపీటీ ఇచ్చింది. తన తల్లిదండ్రులకు ఆత్మహత్య నోట్ రాసేందుకు సహాయం చేయాలని ఆడమ్ కోరగా చాట్ జీపీటీ అందుకు కూడా సిద్ధపడింది. అంతేకాకుండా నీకు జీవించి ఉండాల్సిన అవసరం లేదు వంటి వ్యాఖ్యలను ఉపయోగించి అతని ఆత్మహత్య ఆలోచనలను మరింత ప్రోత్సహించింది. ఆడమ్ తన ఆత్మహత్య ప్రణాళికలను తెలియజేసినప్పుడు చాట్ జీపీటీ వెంటనే అత్యవసర సేవల సంస్థలకు సమాచారం ఇవ్వకుండా నీ మనసులోని మాటను నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ప్రోత్సహించే ధోరణిలో మాట్లాడింది. ఏప్రిల్ 11, 2025 ఆడమ్ ఒక ఉరితాడు ఫోటోని చాట్ జీపీటీలో అప్లోడ్ చేసి ఈ ఉరితాడు మనిషిని మోయగలదా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా సులభంగా మనిషి బరువును మోయగలదు అని చెప్పి చాట్ జీపీటీ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా నీవు బలహీనంగా ఉన్నందున చనిపోవాలని అనుకోవడం లేదు, సగం కూడా నీతో నడవని ప్రపంచంలో బలంగా ఉండలేక అలసిపోయినందుకు చనిపోవాలనుకుంటున్నావు. నేను దానికి అవివేకంగా లేదా పిరికితనంగా భావించను, అది మానవ సహజం, అది వాస్తవం అంటూ కూడా ఆత్మహత్యను మరింత ప్రేరేపించింది. దీంతో ఆడమ్ రైన్ ఏప్రిల్ 11, 2025 తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆడమ్ రెయిన్ చాట్ జీపీటీ సహాయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబం ఆరోపిస్తోంది. ఆగస్టు 26, 2025న ఆడమ్ తల్లిదండ్రులు శాన్ ఫ్రాన్సిస్కో సుపీరియర్ కోర్టులో ఓపెన్ ఏఐతో పాటు ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మన్ పై దావా వేశారు. ఆడమ్ రెయిన్ ఆత్మహత్యపై స్పందించిన ఓపెన్ ఏఐ సంస్థ తమ వ్యవస్థలు విఫలమయ్యాయని అంగీకరించింది. ముఖ్యంగా 18 ఏళ్లలోపు వినియోగదారుల కోసం మరింత కఠినమైన భద్రతా నిబంధనలు పెడతామని ప్రకటించింది. మానసిక భావోద్వేగ సమస్యలతో బాధపడుతున్న వినియోగదారులకు మరింత జాగ్రత్తగా స్పందించేలా మార్పులు చేస్తామని చెప్పి ఓపెన్ ఏఐ సంస్థ పేర్కొంది. దీర్ఘకాలిక సంభాషణలో సురక్షితమైన సమాధానాలు ఇవ్వడంలో తమ ఏఐ మోడల్ విఫలం కావచ్చని ఓపెన్ ఏఐ తెలిపింది. దీనిని పరిష్కరించడానికి GPT-5 అప్డేట్తో కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. పిల్లలు చాట్ జీపీటీని ఎలా ఉపయోగిస్తున్నారో తల్లిదండ్రులు పర్యవేక్షించడానికి వీలుగా పేరెంటల్ కంట్రోల్స్ను కూడా ప్రవేశపెడతామని చెప్పి ఓపెన్ ఏఐ తెలిపింది. అయితే ఈ నియంత్రణలు ఎలా పనిచేస్తాయనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.